అవధానం నేను చేసిన కాలం కంటే చూసిన కాలం చాలా ఎక్కువ. ఇది ఈవేళ చాలామంది నేర్చుకోవాలి. ఏ కళైనా ఎవరైనా ఏం చేస్తున్నారంటే, చిన్నపిల్లలకి ఒక డాన్స్ వచ్చిందనుకోండి, ఆ డాన్స్ మాస్టర్ దగ్గర నేర్పిస్తారు కదా! ఒక నెలాళ్ళు నేర్పించగానే తల్లిదండ్రులు, మా అమ్మాయి ఎప్పుడు పెర్ఫార్మెన్స్ ఇస్తుందని అసలు ఇవ్వదు. జీవితంలో ఇవ్వదు. నష్టం ఏంటి? మన దృష్టి అంతా పెర్ఫార్మెన్స్ మీద ఉంది. ప్రాక్టీస్ మీద లేదు అసలు. ఈ ఆలోచన పోవాలి మనసు. పెర్ఫార్మెన్స్ కోసం కాదు ఇది. నాట్యం నీ మనస్సుకు ఆనందం కలిగించాలి. నేర్చుకోవాలి. అదొక కళ. ఆ కళలోనే మునిగిపోగలగాలి. భగవత్ ప్రార్థన ఒక కళ. అందులో మునిగిపోవాలి. భగవత్ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నువ్వు చేయవా? ఏం ప్రయోజనం ఉందని సూర్యుడు వెలుగుతున్నాడు, ఆయనకి ఏమైనా ఉందో ప్రయోజనం? మనకు కానీ. ఏం ప్రయోజనం ఉందని చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు, ఏం ప్రయోజనం ఉందని నదులు ప్రవహిస్తున్నాయి? ఇదేమిటండి? అలా ఎందుకు ఆలోచించలేం మనం? ఏం ప్రయోజనం ఉందని ఈ మైకు మన మాటలు లాగుతాం, దీనికి ఏం ప్రయోజనం లేదు, మనకుంది కానీ. మరి ఇది గొప్ప త్యాగమూర్తి. ఇది లేకపోతే మీరు లేరు, నేను లేని వేళ. కరెక్టే సార్. మరి యంత్రం అంటే అలాగా, యంత్రం త్యాగం చేస్తుంది. ఇక్కడ మన తుంపర్లు నన్ను అడిగితే ఉమ్ములు భరిస్తోంది. ఇది ఎంతోమందికి అందిస్తోంది. ఇదేం అడగలేదే, నేనేం చూసావు, తొడవకపోయినా అడగలేదు. అలా ఎందుకు ఆలోచించాం మనం? ప్రతిదానికి పెర్ఫార్మెన్స్, ప్రతిదానికి ప్రయోజనం. ఈ ప్రయోజనాల విషయం ఆలోచించకుండా ఉంటే చేసుకోవచ్చు.